ఈ దేశంలో ఉండి ఈ దేశం తిండి తినుకుంటూ ఈ దేశ ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేనటువంటి కొన్ని ఎర్ర జెండాలు, కొన్ని పచ్చ జెండాలు, కొంతమంది ప్రొఫెసర్లు, కొంతమంది వకీళ్లు, కొంతమంది జర్నలిస్టుల ముసుగులో కూడా ఒక్కొక్క ఎలుక కలుగులోంచి పొగ పెడితే బయటకు వచ్చినట్టు బయటకు వచ్చి సన్నాయి నొప్పులు నొక్కుతున్నారు. ఒక ఆయన అంటాడు ఇప్పుడు యుద్ధం అవసరం అంటాడు, ఇంకొక ఆయన అంటాడు ఉగ్రవాదానికి మానవ హక్కులు లేవా అంటాడు, ఇంకొక ఆయన అంటాడు భారతదేశానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది అంటాడు. దేశంలో ఉన్న సగటు ప్రజలు అడుగుతున్నారు, అని మీరు అన్నం తింటున్నా ఇంకేమైనా తింటున్నా అని అడుగుతున్నారు. మనుషులా పశువులా అని అడుగుతుంది. ఇది రఘునందన్ రావు ప్రశ్న కాదు. రఘునందన్ రావు అంటే మంచిగా అడుగుతాడు. ఇది సగటు భారతీయుని ప్రశ్న. ఈ దేశంలో ఉండి ఈ దేశం సొమ్ము తినుకుంటా ఈ దేశ పౌరసత్వాన్ని ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని ఎంజాయ్ చేస్తూ ఒక్కొక్కరికి సన్నాయి నొప్పులు నొప్పుతుంది. ఒక ఆయన ఆర్టీఐ కమిషనర్ పదవి ఎక్స్టెన్షన్ చేయలేదని ఒకరికి బాధ కోపం మన మీద, ఇంకొక ఆయనకి ఎమ్మెల్సీ ఎక్స్టెన్షన్ చేయలేదని ఇంకొక ఆయనకు బాధ ఉంటుంది, ఇంకొక ఆయనకు మనం దిద్దుతందుకు ఒక ప్లాట్ఫామ్ కావాలని ఉంటుంది, ఇంకొకరికి ఎన్నడో వెళ్ళిపోయింది ఎలాగో వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతూ ఇవ్వాలి దేశం ముంగట్టుకు వచ్చి ఒక సీట్ గెలవలేనట్టు కూడా. ఇట్లా రకరకాల వ్యక్తులు వచ్చి రకరకాల సన్నాయి నొప్పులు వస్తుంది. వీళ్ళందరి బాధ ఏంది? ఉగ్రవాదం నేరేస్తే కడుపు వస్తుంది, ఉగ్రవాదుల్ని మీద దాడి జరిగితే వీళ్ళకి బాధ అనిపిస్తాం. మరి అదే ఉగ్రవాదులు మన దేశంలో అడుగు పెట్టి ఇంతకాలం మీరు చెప్పినటువంటి ద సో కాల్డ్ సూడో సెక్యులర్ మేధావులారా ఈ దేశంలో అడుగు పెట్టి ఈ దేశ ఆడబిడ్డల్ని వాళ్ళ కళ్ళ ముందు బట్టలు ఇప్పించి నీదే మతమని అడిగి కల్మా చదువుమని అడిగి చదవకపోతే నువ్వు హిందూ అని నిర్ధారించి వాళ్ళ ముందే వాళ్ళ భక్తుల్ని చంపుతుంటే ఆ రోజు ఎడదచ్చింది ఈ మేధావులంతా. ఈ మేధావులకు ఆ రోజు జీతం అందుతలేదని మాట్లాడలేదా? 26 మంది ఏం నేరం లేనటువంటి వ్యక్తులు, అభం శుభం తెలియని వాళ్ళు, జమ్మూ కాశ్మీర్ లో ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉంది, ప్రజలకి ఆదాయం పెరుగుతుంది, జమ్మూ కాశ్మీర్ బాగుంటుంది అని చెప్పి నమ్మి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని విశ్వసించి జమ్మూ కాశ్మీర్ పోతే అత్యంత కిరాతకంగా ఆడబిడ్డల ముందే భర్తల్ని చంపితే ఏం చేయాలి? ఏ దేశమైనా ఏం చేస్తుంది? ప్రపంచ చిత్రపటంలో ఒక దేశం ఉంటుంది, దాని పేరు ఇజ్రాయిల్. మీ ఖమ్మం జిల్లాలో కూడా ఉంటుంది. మొత్తం ఇజ్రాయిల్ తీసుకుంటే ఖమ్మం జిల్లాలో కూడా ఉంటుంది. ఇజ్రాయిల్ అనే ఒక దేశం తన దేశ పౌరుల మీద బాంబులు వేసిరని గాజా అనే ఒక పట్టణాన్ని ప్రపంచ చిత్రపటం నుంచి తుడిచిపెట్టింది ఇజ్రాయిల్. ఇజ్రాయిల్ మొత్తం కొడితే ఒక జిల్లా అంటుంటారు తెలంగాణలో ఉన్న పాత జిల్లాలు, కొత్త జిల్లాలు కాదు, పాత జిల్లాలో ఒక జిల్లా సైజు ఉంటుంది ఇజ్రాయిల్. నా దేశంలోకి వచ్చి నా దేశ పౌరుల మీద బాంబులు వేస్తామా అని చెప్పి ప్రపంచ చిత్రపటంలో గాజా అనే దేశం లేకుండా గాజా అనే పట్టణాన్ని లేకుండా తుడిచిపెట్టింది ఇజ్రాయిల్. ఇది మనం ఏం చేయాలి? అమాయకులైన ఆడబిడ్డలు కాళ్ళకు పారాన్ని ఆరేగంట ముందే వాళ్ళేదో ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధిద్దాం, జమ్మూ కాశ్మీర్ కి మెయిన్ ఆరాధ్యమైనటువంటి టూరిజాన్ని ఎంకరేజ్ చేద్దామని చెప్పి గత 2 సంవత్సరాలుగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజా ప్రభుత్వం ఉంది, నరేంద్ర మోడీ గారు మా ప్రధానమంత్రి ఉన్నారనే విశ్వాసంతో అక్కడికి పోతే అక్కడికి వచ్చినటువంటి ఉగ్రవాదులు వాళ్ళు చేసినటువంటి పైశాచికానికి భారత్ జవాబు చెప్తుంది తప్ప భారత్ ఎవరి మీద యుద్ధాన్ని ప్రకటించలేదు. భారత్ నిజంగా యుద్ధం చేయాలనుకుంటే టెలింగ్ ఓపెన్లీ భారత్ నిజంగా యుద్ధం చేయాలనుకుంటే 1971 లాంటి యుద్ధం ఉండదు. 1971లో సాగు దెబ్బ తిన్న తర్వాత కూడా పాకిస్తాన్ కి సోయి రాలే, స్పృహ రాలే. నిజంగా భారతదేశం యుద్ధం చేయాలనుకుంటే ఈ రోజు ప్రపంచ చరిత్రలో చిత్రపటం నుంచి పాకిస్తాన్ అనే దేశం అడ్రస్ లేకుండా గల్లంతైతుంది. కాబట్టి ఏ భారతీయుడు అట్లా చేయాలని కోరుకుంటలేరు, నేను కోరుకుంటలేను, మన నాయకుడు నరేంద్ర మోడీ గారు కూడా కోరుకుంటలేరు. ఏం కోరుతున్నాం మనం? మన మీద దాడి జరిగిన తర్వాత సుమారు 14 రోజులు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎదురు చూసింది. పాకిస్తాన్ తన తప్పు తెలుసుకోవాలని, తీవ్రవాదులకు ఆశ్రయం ఇయ్యొద్దని, తీవ్రవాదుల్ని ఏరేయాలని, వాళ్ళ పేర్లు అడ్రస్లు అన్ని ఎక్కడెక్కడ ఉంటున్నారో మనకు తెలిసినప్పటికీ కూడా పక్కలతోటి పంచాయతీ ఎందుకని సమయంతో వెలిగితే ఇంకా దాడులు చేద్దాం, భారతదేశాన్ని బలహీనపరుచుదాం, అమాయకులైన ప్రజల్ని చంపుతాం అని పాకిస్తాన్ కుట్రలు చేసినప్పుడు తప్పనిసరి పరిస్థితులలో 14 రోజుల తర్వాత భారత సైన్యం ఏ ఆడబిడ్డలైతే అవహేళన చేసిరో ఇతర ఆడబిడ్డల నాయకత్వంలో పోయి
పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను ముట్టుకున్నాం తప్ప ఒక్క పాకిస్తాన్ ప్రజల్ని కూడా మనం చంపాలని కోరుకోలేదు, తప్పలేదు. ఇగో ఇది హిందూ ధర్మం గొప్పతనం. అహింసో పరమో ధర్మ అని చెప్పినటువంటి మనం ఆ ధర్మానికి ఇబ్బంది కలుగుతుంది అనుకున్నప్పుడు ఆయుధాన్ని చేతబొమ్మని శాస్త్రాలు చెప్తాయి. ఆ శాస్త్రం చెప్పిందే అవసరమైనప్పుడు శస్త్రం పట్టుకోమన్నాడు. రాముడు యుద్ధం చేసినా, కృష్ణుడు యుద్ధం చేసినా, కృష్ణుడు పాండవులతో యుద్ధం చేపించినా, ఏ అమ్మవారి గుడికి పోయినా మీకు వాళ్ళ చేతిలో కనబడేటువంటి ఆయుధాలు సాధ్యమైనంత వరకు అహింస కోసమే వాటిని వాడతారు తప్ప ఇంకో దానికోసం కాదు. తప్పదు అనుకున్నప్పుడు, మన ధర్మాన్ని మన దేశాన్ని ఇంకెవరో ఏదో చేయాలనుకున్నప్పుడు తప్పకుండా ఆయుధం పట్టాల్సిన సందర్భం వస్తే బరాబరి పడతాం. ఆ తల్లి దుర్గా తల్లి వారసులుగా ఎక్కడికక్కడ ముక్కలు చెక్కలు నరకడంలో ఎక్కడ కూడా మనం ఎక్కిపోం. అయినా మన సైన్యం బలం తెలుసు, మన దగ్గర ఉన్న ఆయుధాల బలం తెలుసు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బలం తెలుసు. అయినా మనం ఒక్క పాకిస్తాన్ సివిలియన్ ని ఇబ్బంది పెట్టాలని మనం కోరుకోలేదు. ఏం చేసింది మన సైన్యం? పోయి ఉగ్రవాదాలకి షెల్టర్ ఇస్తున్నటువంటి 9 షెల్టర్లని, ఉగ్రవాదుల ట్రైనింగ్ క్యాంపుల్ని మాత్రమే టార్గెట్ చేసి సంపేక్షించింది తప్ప మనం ఎవరు సివిలియన్స్ ని ముట్టుకోలేదు. కానీ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ బార్డర్ మీద ఉన్నటువంటి అమాయక ప్రజల మీద భౌతిక దాడులకు దిగుతూ అనవసరమైనటువంటి కాల్పులకు తెగబడుతున్నప్పుడు ఏం చేయాలి? సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది భారత సైన్యానికి. వాళ్ళకు సంబంధించినటువంటి ఏ వెపన్, ఏ ఒక్క విమానం కూడా భారతదేశానికి సరిహద్దులు దాటి రావద్దని చెప్పి ఎక్కడికక్కడ బ్లాస్ట్ చేసిన చంపినం తప్ప మనం ఎక్కడ కవ్వింపు చర్యలకు పాల్పడలేదు. యుద్ధం మన నీతి కాదనుకుంటాం. కానీ మన సహనాన్ని, మన ఓర్పుని చాటగాని తనమనుకుంటే బరాబరి మీరు ఒకటి చేస్తే మాకు 10 చేసే సత్తా ఉంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఒకవేళ భారత సైన్యం, భారత ప్రధానమంత్రి గిట్ట 20 పంచాయతీ చేయాలి పాకిస్తాన్ లాగా అనుకుంటే పాకిస్తాన్ అనేది 10 రోజులలో ప్రపంచ చిత్రపటంలో కనుమరుగైపోతుంది. యాళ్ళకు చెప్పాల్సిన అవసరం లేదు మాకు. అయినా మీ జీవితం మీరు బతకండి, మా జీవితం మేము బతుకుతాం అనుకుంటున్నాం. ఇంకా ఇంకా ఇట్లే రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి భారత సైనిక స్థావరాల మీద దాడి చేస్తాం, భారత పౌరుల్ని కాల్చి చంపుతాం అని అంటే మాత్రం భారత సైన్యం భారతీయుల్ని రక్షించుకోవడానికి ముందడుగులో ఉంటుంది. 100% జతం చేస్తాం. నేనేదో ర్యాలీ చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి, మేము కూడా భారత ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ఉన్న రోహింగ్యాలు, ఈ రాష్ట్రంలో ఉన్న పాకిస్తానీలు మదర్సాలలో షెల్టర్ తీసుకుంటున్నటువంటి ఇల్లీగల్ గా ఈ రాష్ట్రంలో ఉంటున్నటువంటి విధవలందరినీ రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏలేస్తామో చెప్పాలి. అదే నీకు చిత్తశుద్ధి. కాకినాడ మీదకి వచ్చి ర్యాలీ తీసి గట్టిగా భాషించిపోతే కాదు. నీ ఖమ్మంలో, నీ నల్గొండలో, నీ భాగ్యనగరంలో, మా మెదక్లో ఇల్లీగల్ వచ్చి నివాసం ఉంటున్నటువంటి మదర్సాల్లో ఉంటున్నటువంటి వాళ్ళు రోహింగ్యాలు, బంగ్లాదేశీలు, పాకిస్తానీలని ఎప్పుడు ఏలేస్తామో చెప్పు రేవంత్ రెడ్డిని. ఇలా తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని అడుగుతుంది. ఇది చేతల ప్రభుత్వమే అయితే మీరు మాటలు మాట్లాడు కాదు, చేతలు కూడా చేసే దమ్ము కాంగ్రెస్ ఉంటే నేను అడిగిన ఈ 3 తెగలకు సంబంధించిన వ్యక్తుల్ని వెంటనే ఏరి తెలంగాణ పొలిమేరలు దాటినాక బయటికి పంపించడమే మీ కాంగ్రెస్ పార్టీ మోడీ గారికి, భారత ప్రభుత్వానికి చేసేటువంటి సపోర్ట్ అని చెప్పి ఈ సందర్భంగా స్పష్టంగా అడుగుతున్నారు. సస్పెండ్ చేసి ప్రొఫెసర్లని ఎందుకు మాట్లాడతారు? ఈ దేశ సార్వభౌమాధికారానికి, ఈ దేశ సమగ్రతకు వ్యతిరేకంగా ప్రభుత్వం సొమ్ము తింటున్నారు మాట్లాడుతున్నప్పుడు అయ్యా రేవంత్ రెడ్డి ముందు వాళ్ళందరినీ అరెస్ట్ చేయి, వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగాల నుంచి అలా తొలగించి. ఇది భారతీయ జనతా పార్టీకి మేము చేస్తున్నటువంటి డిమాండ్. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, మేము ఎవరికి ఇల్లీగల్ గా చంపాలనుకోవట్లేదు, ఏ దేశ పొలిమేరల్లోకి ఇల్లీగల్ గా వెళ్లాలనుకోవట్లేదు. కానీ మా దేశం పొలిమేరలు దాటి రావాలనుకుంటే ఖచ్చితంగా కాల్చుతాం, కూల్చుతాం, మిమ్మల్ని పూర్తి చేసి పంపిస్తామని చెప్పి పాకిస్తాన్ నిన్న ఒక ప్రొఫెసర్ మాట్లాడతాడు, మొన్న ఒక మేడం ట్వీట్ చేస్తుంది, ఇవాళ ఇంకొక ఆయన మాట్లాడతాడు. ఇట్లా రకరకాల పేర్లు పెట్టుకుని వస్తున్నటువంటి ఉగ్రవాదాలకు అనుకూలంగా ఎవరు మాట్లాడినా అది దేశద్రోహం కిందికి వస్తాయి. సార్లు మీరు ప్రొఫెసర్లా, సార్లా, ఆర్టీఐ కమిషనర్లా నాకు సంబంధం లేదు. కానీ ఇట్లాంటి తప్పుడు కూతలు చూస్తే ఈ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎవరిని వదిలిపెట్టదు. కొంచెం వెనుక, కొంచెం ముందు, బరాబర్ మూతోడు జవాబు వస్తుంది. ఏ నోరైతే ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతుందో, ఏ నోరైతే ఈ దేశ సైనికుల మనోభావం దెబ్బతిన్నట్టు మాట్లాడుతుందో
వాళ్ళకి ఖచ్చితంగా జవాబు ఇచ్చేందుకు భారత సైన్యం భారత ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా సార్ ఎక్కువ మాట్లాడారు, నోరు ముసుకుంటే ఇప్పటికైనా మీ ఆరోగ్యానికి మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వీళ్ళకి మన దేశం గురించి పట్టలేదు, కన్న తల్లికి పట్టించుకోరు వీళ్ళు, ఇంట్లో ఎట్లా పట్టించుకోరు, ఇంట్లోండే తల్లికి పువ్వు పెట్టిన వాళ్ళు వీళ్ళు పక్క దేశం గురించి టెర్రరిస్టుల గురించి వంద మాట్లాడుతుంటారు. అందుకని వీళ్ళు ఇంట్లో అన్నం పెట్టేటోళ్ళకి అయితే నా ఒక విజ్ఞప్తి మా మాతృమూర్తులు, వీళ్ళకి అన్నం పెట్టాలా ఇంకేమైనా పెట్టాలా దయచేసి మీరు ఆలోచించి మరి మా మాతృమూర్తులందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.